హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓం నమః శివాయ. జోగిని మాత అమ్మవారు ఆమె ప్రత్యేకత ఏమిటి? జాయ్ కొండ దేవత అమ్మవారు సమ్మక్క సారలమ్మవన దేవత పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతి సితిబలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వగవతిగామి దర్శా దత్తాత్రేయ సంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. అయితే చాలామందికి అమ్మవారు ఒంటి మీదకి వస్తుంటుంది. ఆ అమ్మవారు వచ్చినప్పుడు కొన్ని కదలికలు, కొన్ని విధానాలు కొన్ని కనబడుతుంటాయి. అవి ఎందువల్ల వస్తుంటుంది? ఆమె వచ్చినా కూడా, ఒంటి మీదకి వచ్చినా కూడా మరి ఆమె ఎందుకు అని, ఆమె వల్ల మనకి ఏమిటి, విధానం ఏమిటి, ఆమె వస్తే మంచిదా లేకపోతే చెడుా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అమ్మవారు రావటం అంటే ఆ అమ్మవారు అనుగ్రహం ఉంటేనే ఆ అమ్మవారు వస్తుంది. మనకి అమ్మవారు రావాలి, మనకి కావాలి, అమ్మవారు మనకు ఉండాలి అని మనం ఎన్ని పూజలు చేసినా ఆమె రాదు. ఆ అమ్మవారు ఎవరికి రావాలి? చిన్న వాళ్ళకి రావాలా, పెద్దవాళ్ళకి రావాలా, ముసలి వాళ్ళకి రావాలా, ఆడవాళ్ళకే రావాలా, మగవాళ్ళకి రావాలా అనేది ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది ఉండదు. ఎవరికైనా మానవ జన్మ అంటే ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, ఎవరంటే అందరికీ, చిన్న పిల్లగాడితో నుంచి 100 సంవత్సరాలు ఉన్న ముసలాయనకు కూడా ఆ అమ్మవారు అనేది వస్తుంటుంది. ఆ అమ్మవారు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు అంటే మనం తినే ఆహారము, పోయే విధానము, మనం ఉండే స్థానం అంటే మనం చేసే పూజలు, మనం నడిచే నడవడి, తర్వాత దానికి కొన్ని జాగ్రత్తలు కొన్ని మనం పాటించుకుంటూ పోతేనే ఆ అమ్మవారు మన మీదకి వచ్చింది కూడా ఆమె కరెక్ట్గా నిలబడిపోతుంది. మనలో ఆత్మలో శుద్ధి లేనిది మనం పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకున్నంత మాత్రంలో రాదు కదా. ముందు ఆత్మశుద్ధి కావాలి. ఆత్మశుద్ధి కావాలి అంటే మనకి ముఖ్యంగా మన మనస్సు, మన పని, ఫలానా పని చేయాలి, ఫలానా అమ్మవారిని మనం కొలవాలి, ఫలానా మనిషిని మనం కలవాలి, ఫలానా వస్తువు మనకి కావాలి అన్న ఒక నిగ్రహం అనేది మనలో ఉండాలి. ఫస్ట్ అది ఉంటేనే ఆ అమ్మవారు మనకి ఏదో ఒక రూపంలో మనకి కరుణిస్తుంది, మనల్ని కాపాడుతుంది. కాబట్టి చాలామందికి అమ్మవారు వచ్చిన వాళ్ళు కూడా కొన్ని పాటించుకోకుండా దానికి కొన్ని విధానాలు కొన్ని ఉంటాయి. కొంత చనిపోయిన వాళ్ళు, కొంత కొన్ని శారీ ఫంక్షన్లు, కొన్ని దిన కార్యక్రమాలు, కొన్ని విధానాలు కొన్ని ఉంటాయి. దానికి ఆ విధానాలు ఉన్నప్పుడు ఆ ఇళ్ళకు పోయి మంచినీళ్ళు తాగటం కానీ, అక్కడ మనం భోజనం చేయటం కానీ, అలాంటి చేసిన వెడల మనకి ఈ అమ్మవారు పవర్ అనేది మన మీదికి రాదు. ఎందువల్ల అంటే మనం దానికి కొన్ని పాటించాలి. ఆ అమ్మవారికి ఒక విధానం అనేది ఉంటుంది. ఆ విధానం ఏమిటా అనేది మనం తెలుసుకొని, గురువుల దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకొని, మనకు దగ్గరలో ఉండవలసిన గురువులు ఉంటారు కదా, ఆ గురువుల దగ్గరికి వెళ్ళి మరి మేమేం చేయాలి, ఇట్లా అమ్మవారు వస్తుంది నా మీదికి, మరి నేను ఏమి చేయాలి, ఏమి చేస్తే నాకు మంచి బాగుంటుంది, నా ప్రాణానికి, నా ఆరోగ్యానికి, నాకు, నా పిల్లలకి, నా భార్య భర్తలకి, కుటుంబానికి, వీళ్ళకి ఏ విధంగా నేను మంచి చేయాలనుకుంటున్నాను, మరి మంచి చేయాలనుకుంటే మరి నేను ఏమి చేయాలి అనేది చాలామందికి చాలా సందేహాలు చాలా ఉంటాయి. కాబట్టి మనకి దగ్గరలో ఉండాల్సిన గురువు దగ్గరికి వెళ్ళి ఏ విధంగా పాటించాలనేది మనం తెలుసుకొని దానికి ముందుకు పోతేనే మనకి చాలా వరకు బాగుంటుంది. లేదు మనకి
ముఖ్యంగా ఆ అమ్మవారు వచ్చిన తర్వాత మనం చేయాల్సిన మెయిన్గా మన అంతరాత్మని మనం మెయిన్గా శుద్ధం చేసుకోవాలి. మన అంతరాత్మని శుద్ధం చేసుకోవాలంటే ఎదుటి మనిషిని మనం ప్రేమించాలి, ఎదుటి మనిషిని మనం గౌరవించాలి. ఎదుటి మనిషిని మనం ఎప్పుడుగా మనం గౌరవించి మనం ప్రేమను చూపిస్తామో ఎదుటి మనిషి కూడా మన మీదుగా ఆ ప్రేమ గౌరవం అనేది మన మీదకి వస్తుంది. తర్వాత ఆ అమ్మవారు దయ అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ అమ్మవారిని మీరు తప్పకుండా పూజించండి. మీకు మంచి శుభం జరుగుతుంది, జయప్రదం అనేది కలుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారో ఏమి చేయాలనుకుంటున్నారో ముందే మీ విషయాలని, మీ ఆలోచనల్ని, మీ పనులని, మీ విషయాలని ఎవరికి షేర్ చేసుకోవద్దండి. మీ విషయాలని, మీ పర్సనల్ విషయాలని మీకు ముఖ్యమైన వాళ్ళని షేర్ చేసుకోవాలి. కానీ అందరికి పబ్లిక్ చేసిన దానివల్ల మీకు కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి, కొన్ని సికాకుల్లో ఇబ్బందులు పడతారు. కాబట్టి అన్నిటికీ అందరూ బాగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.